SEN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. RSS శతాబ్ది వేడుకల్లో ప్రధాని రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా రథోత్సవం. పేద జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు RSS కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 100 రూపాయల నాణం, పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. అత్యున్నత త్యాగానికి, నిస్వార్థ సేవకు, క్రమశిక్షణకు RSS 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం చక్కని ఉదాహరణ అని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. స్థాపన నాటి నుంచి RSS జాతీయ నిర్మాణంపై దృష్టి సారించారన్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు సంఘ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య RSS పనిచేస్తున్న దేశమే ముందున్న సూత్రం ఆధారంగా పనిచేస్తున్నందున RSS కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు జరగలేదని మోదీ వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత జాతీయ ప్రధాన స్రవంతిలో చేరకుండా RSS అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. గురువారం విజయదశమిని అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. 100 रुपये के सिक्के पर एक और राष्ट्रीय चिन्ह है और दूसरी ओर सिंह के साथ वरद मुद्रा में भारत माता की भव्य छवि और समर्पण भाव से उसे नमन करते स्वयंसेवक दिखाई देते हैं. भारतीय मुद्रा पर भारत माता की तस्वीर संभवतः स्वतंत्र भारत के इतिहास में पहली बार ऐसा हुआ है. इस सिक्के के ऊपर संघ का बोध वाक्य भी अंकित है. राष्ट्राय स्वाहा इदम राष्ट्राय इदम न मम. साथियों, आज जो विशेष स्मृति डाक टिकट जारी हुआ है उसकी भी अपनी एक महत्ता है. हम सभी जानते हैं 26 जनवरी को गणतंत्र दिवस की परेड की कितनी अहमियत होती है. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలియన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ఈ విమాన సర్వీసులను నడపనుంది. దీని ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఆకాశయానం ద్వారా ఆధ్యాత్మిక యాత్ర దగ్గర కానుంది. 2వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. మంగళ, గురు, శనివారాల్లో ఆలియన్స్ ఎయిర్ విమానయాన సంస్థ దీన్ని నడపనుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.
వైకాపా హయాంలో కొంతమంది 10 కోట్ల విలువైన తమ పొలాన్ని కబ్జా చేసి పెట్రోల్ బంకు పెట్టారని గుంటూరు శివారు అకిరెడ్డిపాలెంకి చెందిన వనుకూరి అమ్మిరెడ్డి దంపతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పటి వైకాపా మంత్రి, మేయర్, ఎమ్మెల్సీ అండతోనే స్థలం ఆక్రమించారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్సీ తమకు బంధువే అయిన స్థలం జోలికి వెళ్తే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. 23 సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వే న్యాయం చేయాలని అమ్మిరెడ్డి దంపతులు కోరారు. ద్వారా ఈ నల్లపాడు రిజిస్టర్ ఆఫీసులో వీడి చేత వీళ్ళందరూ మళ్ళీ పుట్టించారు, కాగితాలు పుట్టించి రిజిస్టర్ చేయించుకున్నారు. మా అబ్బాయి చేత 20 ఏళ్ళకి 25 సెంట్లు 20 సంవత్సరాలకి అద్దె రాపించుకున్నారు. అది నాకు తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది. ఏప్రిల్ 22వ తారీఖున పోస్టులు బాగుతున్నారని నాకు తెలిసింది. జనవరి 7వ తారీఖున 1-7వ తారీఖున రాపించుకున్నారు. ఆ 4 ఏళ్ళు మేలకుండా ఊరుకున్నారు. పోస్టులు బాగుతుంటే మాకు మేలు పోస్టులు బాగుతున్నారు ఏందని అడిగితే నేను పోతే ఉండయి చూసి పీకేసాం. మా సడ్గుడి కొడుకుని తీసుకొని మా అబ్బాయి నాతోటి మాట్లాడు, నేను మాట్లాడను. అయితే మా సడ్గుడి కొడుకుని తీసుకొని పోయి పీకేసాం శుభ్రంగా. పీకేస్తే నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టినా నేను అయితే తర్వాత మళ్ళీ ఏం చేశారు, బోర్లు వేస్తున్నారు. బోర్లు వేస్తుంటే అని అది తెలుసుకొని పోవటమే మేము. అంటే పోలేములే, తెలుసుకొని ఎవరిని చేస్తే పోతే బోర్లు వేస్తున్నారు. మేము అడ్డుపోతే మమ్మల్ని ఇదిగో ఏమనేమో రోడ్డు మీద పడేసారు. 3 ఆడోళ్ళు, ఇక దెబ్బలు కూడా ఉన్నాయి. సరే నన్నేమో ఆ లోపల నుంచి అంతా తాగుతా అంతా గందరగోళంగా ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీదకి వచ్చి బత్తూరు శ్రీనివాసరావు అని అల్లపాడు పోలీస్ స్టేషన్ ఆయన జీపు ఎక్కించుకొని తీసుకెళ్ళి మమ్మల్ని, ఇంకొక అబ్బాయి ఉన్నారు బాలని, మా ఎమ్మటి వచ్చాడు మమ్మల్ని వదిలిపెడతానికి. 3 తీసుకెళ్ళి రేతి తెల్లారుజులు తెప్పి సందకాడ 8 గంటలకు ఎక్కించుకొని 4 గంటలకు ఆడ దించారు. అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి 6-7 గంటల మధ్యలో తీసుకెళ్ళారు. అక్కడికి నాకు నా భూమి నాకు కావాలండి. ఇందుట్లో రాజకీయ నాయకులు ఉన్నారండి. మేము 3 నెలలు దీక్ష చేశాం. సుచరిత హోంమంత్రి సుచరిత, మరి యార్డ్లో శ్రీనివాస్ యార్డు చైర్మన్, ఆయన పేరేదో ఉంది, మరి కృష్ణమూర్తి కేవీఏ కృష్ణమూర్తి, మనోహర్ నాయుడు, వీళ్ళందరూ కలిసి మాకు కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉండయని మాకు పర్మిషన్ ఇప్పించారు బంకుకి. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ ఓజీ సినిమాను మెగా కుటుంబం అంతా కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి చిత్ర యూనిట్ ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఓజీ యూనివర్స్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. Without you, I don't think either Shujit or Taman Garu and Taman's team and anyone could have achieved this. Excellent, you. Thanks. You're really brilliant. It's a great movement. I don't know about success. I don't know about collections. It's a great watch. Taman, what a brilliant work, Taman. Wow. Cellulite poet Ravichandran Garu, Naveen Garu. And he must have gone crazy with edit. No? Mad editor, and the most beautiful thing is we are looking forward to following the universe of Oji. Sujit gurinchi cheppakalle. One thing is purely Sujit's creation. First job ఏంటంటే మ్యూజిక్ డైరెక్ట్ రేంజ్ ఎంత గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ తమిళ్లో ఉంటే we don't know, no one has tapped Tamil real. Sujit part of Oji universe. కరూరు ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తన జీవితంలో అలాంటి ఘటనను ఎన్నడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వైపు ఎలాంటి తప్పు లేకపోయినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వ్యాఖ్యానించారు. சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது
அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற இத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடையாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். పెద్దపాలేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పింఛన్ల పంపిణీ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో చిన్నపాలేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మోతి పర్యవేక్షణ వహించారు. పెన్షన్లు అందుకున్న అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం ప్రభుత్వంపై కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పొందిన వారు కళ్ళలో వెలుగులు నింపుతూ అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మొదటగా కేటీ రోడ్డు నుంచి చిన్నపాలేడు వరకు ప్రధాన రహదారి నిర్మాణం చేయాలని కోరారు. గ్రామ శ్మశానానికి సరైన దారి లేదని, వెంటనే ఏర్పాట్లు చేయాలని వివరించారు. డ్రైనేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అలాగే విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామ సమస్యలను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎస్ నిధులతో ప్రధాన రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల అభ్యర్థులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పథకాలు పేదలకు అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుల దాకా చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, జై జై బాబు, 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 జై బాబు, జై జై బాబు. కులాలు ఇలాంటివన్నీ కూడా చాలా శాంక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంకొక రోజు పెద్దపాలవేడులో ఎంజీఎన్ఆర్ గ్రామ కంప్లీట్ అయిందా? ఏమైనా ఉందా బాబు? ఎప్పుడుంది? 3వ తేదీ ఉంది. దాని కింద ఏమైనా పశువులు, ఇంటికి ఏదైనా 2-3 పశువులు ఉంటే, 10 పశువులు ఉంటే ఒక రకంగా, 5 పశువులు ఉంటే ఒక రకంగా, 3-4 పశువులు ఉంటే ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభకు కూడా నేను వస్తాను. వచ్చేసి ఆ గ్రామ సభలో కూడా ఈ గ్రామానికి ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కూడా తెలియపరుస్తాను. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్లు కూడా 118 వస్తున్నాయి. 7 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అందరికీ ఇండ్లకే వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు కదమ్మా. ఏమన్నా మీరు ఆఫీసులు అమ్మడి వచ్చి లేదు ఇంకొక చాట కూర్చోమని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారా? అంతా ఇళ్ల కాడికి వచ్చే పెన్షన్స్ ఇస్తున్నారు కదా. ఈ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫీసుల కాడికి పిలిపించుకోకుండా మీ ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ సిబ్బంది అందరూ పక్కాగా మీకు పెన్షన్లు అందజేస్తున్నారు. మీరు అదే వెరీ గుడ్. వారికి అది ప్రాజెక్ట్ కింద ఉంటుంది. అది ప్రభాకర్ కూడా మాట్లాడినాను. ఇక్కడ దానికి మీరే దానికి కూడా అది ఎంపీ గారికి చెప్పాము. రెండవది చాలా సమస్యలు ఉన్నాయి. శ్మశానం కానీ, శ్మశాన రోడ్డు కానీ, అలాగే హౌసింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా ఎంపీటీ గారు దీనిపైన దృష్టి పెట్టి ఈ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకుని ఆశిస్తున్నాం. రెండోది ఏమంటే ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ సంబంధించి 14 సచివాలయ శాంక్షన్ అయ్యడానికి పంచాయతీ బిల్డింగ్లో ఒక 6 వచ్చి కేవపురం, ఇక్కడ 3 కాబట్టి అది కూడా త్వరతగతిని చెప్పింది. 25 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 7 లక్షలు మనం స్టేట్ గవర్నమెంట్ 32 లక్షలు. ఇప్పుడే సైట్ చూసాం. ఎంపీడీ గారిని కూడా సోమవారం పెట్టమంటున్నాం. భూమి పూజ, కరణబేడు అండ్ కాంపాల్యం, ఈ 3 కూడా
ఆ రోజు పెట్టి సైట్ కూడా చూశారు. ఈ సందర్భంగా ఎస్సీ గారు కూడా చూశారు. కాబట్టి ఇది త్వరితగతిన చేస్తే ఈ గ్రామానికి అభివృద్ధి పథకాలు నడిపించడానికి మన మెయిన్ రోడ్డు కానీ నీళ్లు కానీ తాగడానికి, అలాగనే ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చాడు వచ్చాడు కరెంట్ చూడమ్మా ఇమీడియట్గా ఈరోజు పెట్టేసి దాన్ని రేపు కలెక్ట్ చేయమని చెప్పి ఈ గారికి చెప్పారు. కాబట్టి మీకు పాత్రికేయ సోదరులందరూ కూడా మనస్ఫూర్తి కోరుతున్నాం. ఇది తెలుసుకోవడానికి గ్రామానికి వచ్చేది, పెన్షన్ ఇచ్చేదానికి కాదు. ఈ గ్రామంలో ఇంకా ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంది, ఎంపీడీ గారు పెడతారు. ఆ గ్రీవెన్స్లో ఈ యువకులంతా కూడా పోయి చేసుకోండి, పని చేసుకోండి. కానప్పుడు నాకు చెప్పండి, ఏదైనా కూడా డెవలప్ చేసుకుంటాం. చాలా మంచి పని చేసేటువంటి అధికారులు మన ప్రాంతానికి వచ్చారు. వాళ్ళ ఆశీస్సుతో దీంట్లో ఈ ప్రాంతం ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియా. నేను అసలు చెప్తాను, ఇక్కడ చెప్తాను, రోడ్స్ కానీ తాగడానికి నీళ్లు కానీ కరెంటు కానీ సక్రమంగా పత్రాలు వేయాలని, ఈ 3 సక్రమంగా ఇస్తారని ఆశిస్తూ మరి మా అధికారులందరూ ఏపీఎం గారు ఎంత 63,50,765 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి 2,745.05 కోట్లు కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌస్ పెన్షన్ల కోసం అదనంగా 4.23 కోట్లు. బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఇచ్చిన ప్రతి హామీ అమలు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో మంత్రి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అగ్రగామిగా తీసుకొని ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇంటి వద్దే అందించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. అసలు లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఇస్తున్నారు. మీకు ఎలాగ అనిపిస్తుంది? మరి బాగుందా? ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి ప్రశాంతంగా. మీకు 6,000, మీకు 4,000, ఇద్దరికి కలిపి 10,000 వస్తుంది. ఆ అమ్మా నాన్న వయసు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు ఇంట్లో. వస్తాను, ఉంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.